ఒకసారి కాంగ్రెస్ రాజ్యసభ గతంలో ఎంపీగా పనిచేశారు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, బీసీ ఫోరం కూడా ఢిల్లీలో నిర్వహించిన వి హనుమంతరావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సరే అడుగుదాం. హనుమంతరావు గారు, మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి అసెంబ్లీలో ఎందుకు చర్చ? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు కదా, అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని. పంచాయతీలో 42% కాదు 17% వచ్చాయి రిజర్వేషన్లు బీసీలకి. ఇప్పుడు దీనికి ఒకటే కారణం అండి, కోర్టు మాకు అడ్డం వస్తున్నాయి. 50% ఇందిరాసాని కేసులో సీలింగ్ పెట్టిండ్రు. దానికి తప్పనిసరిగా మొన్న ఢిల్లీలో నేను మల్లికార్జున ఖర్గే అదే విధంగా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా రేపు జరగబోయే ఇది బడ్జెట్ సమావేశంలో ఇవాళ అయిపోయింది. దీని మీద ఒక పక్క ఇది అవుతుంటే ఇంకో పక్క మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను కూడా పేరు మార్చేసిరు. మహాత్మా గాంధీ పేరు ఏదైనా 9th షెడ్యూల్ లో పెట్టడానికి రాహుల్ గాంధీ గారు బీయింగ్ అపోజిషన్ లీడర్ ఆయన ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాతనే మాకు న్యాయం జరుగుతుంది అనేది. ఎందుకంటే సర్పంచులు అయిపోగొట్టిరు, ఈ కూడా అయిపోగొట్టిన తర్వాత ప్రయత్నం చేస్తే ఇంకేమవుతుంది? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎప్పటి వరకు అయితే 9th షెడ్యూల్ లో అది కానే కాదు, కోర్టు మాకు అడ్డం వస్తుంది. వాళ్ళు 10% ఏది అగ్ర కులాలకు ఇస్తే మేము ఏమనలేదు. ఇప్పుడు మా మీద కోర్టులో కేసు వేసారు కాబట్టి దీనికి ఒక్కటే తీరి. గతంలో IIM లో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా బిల్లు పెట్టింది, పాస్ అయింది. అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా తప్పనిసరిగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెడితే అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఒకసారి ఈశ్వరయ్య గారు ఏదో అడగాలనుకుంటారు. ఈశ్వరయ్య గారు వారు ఏమంటారో నాకు తెలుసు. ఎందుకంటే మేము గతంలో IIM లో తర్వాత ఏది క్రిమినల్ ఎత్తేయాలని 28 మంది ఎంపీల సంతకాలు చేసినా దాన్ని కూడా నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటారు కానీ చేయలేదు. కాబట్టి దీనికి ఒక్కటే ఆలోచన, పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టి తప్పనిసరిగా అది పాస్ అవుతుంది కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు మాకు బీసీలకు ఫేవర్ ఉన్నారు, ఎవరు వ్యతిరేకం అనేది ఆ బిల్లో తెలిసిపోతుంది అనేది నా ఉద్దేశం అండి. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పేది. ఒక్కసారి అడుగుతా అంటారు ఈశ్వరయ్య గారు, ఇది ఒక్క నిమిషం మీతో మాట్లాడుతా అంటారు. మాట్లాడు హనుమంతన్న. ఇప్పుడు ఈ శీతాకాల సమావేశంలో మీరు అడగలేదు, రాహుల్ గాంధీ ఎంత గోల్డెన్ అపార్చునిటీ పొడగొడుతున్నాడు కదా, పార్లమెంట్ లో ఎందుకు లేవంటలేదు. ఇంకొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% పార్టీ పరంగా ఇస్తానన్నాడు. మీరెవరన్నా కొట్లాడినారా? 40% ఎందుకు ఇవ్వలేదు? మా పార్టీ పరంగా కూడా మోసం చేసినారు. ఈ రెడ్డి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో నేను మా ఊర్లో పోతే మేము కానీగా ఎవరైతే మెజారిటీ ఉంటారో వాళ్ళని గెలిపించుకుందామంటే ఎమ్మెల్యే ఎన్నుకుంటా ఒక 5-10 లక్షలు పంపించి వాడిని పోటీ పెట్టి ఇంకొని పెట్టుకున్నాడు. వాడిని ఓడగొట్టి మేము గెలిపించుకోగలిగినాం. ఎక్కడన్నా ఇప్పుడు మీ పార్టీల ఆధిపత్య కులాల పార్టీ కానీ హనుమంతన్న మానవ బీసీల పార్టీ కాదు మీది. అది తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణలో సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకంగా మీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చేసే పనులు అన్ని చేసిండండి. బిల్ పాస్ చేశాడు, 150 కోట్లు శాంక్షన్ చేశాడు, ఇంటింటికి కూడా సర్వే అయ్యింది. అన్ని అయినాక కూడా ఇవాళ కోర్టు మాకు అడ్డం వచ్చింది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఉన్నాం. తప్పనిసరిగా మా రాహుల్ గాంధీ గారు ఇవాళ కూడా ఏది ఆ పొలిటికల్ అవేకనింగ్ వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఢిల్లీకి పోయి ధర్నా చేశాడు. అదేవిధంగా ఇది ఆర్డినెన్స్ తీస్తే మా గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్లు వేశారు. ఇవన్నీ బీజేపీ ప్రధానమంత్రి ఉండి ఆయన ఏం చేస్తలేడు. అగ్రకులైన రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా ఇవాళ కూడా పార్లమెంట్ సెషన్స్ లాస్ట్ 15 రోజులుగా జరిగాయి, ఇవాళతో అయిపోయినాయి. మీరు ఎందుకు ఒక్కసారి కూడా ఇష్యూని రేజ్ చేయలేదు? సరే, రాహుల్ గాంధీ రేజ్ చేయలేదు, తెలంగాణ ఎంపీలు కూడా రేజ్ చేయలేదు. తెలంగాణ బీసీ ఎంపీ అవునండి, వేరే ఎంపీలు మీరు ఎంతసేపటికి కాంగ్రెస్ నే మీరు
టార్గెట్ చేస్తారు. మరి బీజేపీ ఎంపీలు ఏం చేసిందంట? బీజేపీ ఎంపీలు హామీ ఇచ్చింది మీరు కదా, హామీ కిషన్ ఇచ్చింది రెడ్డి మీరు గారు ప్రధానమంత్రి తీసుకోపోవడం ఆ పాయింట్ ఎందుకు చెప్పారు? మీరు ఎంతసేపటికి మమ్మల్ని చేసిన వాళ్ళనే చెప్పండి రాణిరుద్రమ గారు. చేస్తున్నారు కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తామండి తప్పనిసరిగా. ఎందుకంటే సర్పంచులలో కూడా ఎక్కువ శాతం బీసీ పొలిటికల్ అవేక్నింగ్ వచ్చింది కాబట్టి ఎన్నడన్నా దీనికి న్యాయం జరుగుతుంది అనేది నా ఒక్క నిమిషం రాణిరుద్రమ గారు మాట్లాడాలనుకుంటారు మీతో బీజేపీ నుంచి. చెప్పండి రాణిరుద్రమ గారు. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారండి? ఈడనే మాట్లాడతారు. పాత అయితే ఢిల్లీకి ఎందుకు, ఢిల్లీలో వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? వాళ్ళు బేసికల్ గా ప్రధానమంత్రి తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఏం చేయలే. అదే సోనియా గాంధీ గారు చేసిండ్రు. ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ ను చెప్పి పెడితే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిందా లేదా? ఎవరు గెలిచినా మా ఓట్లతోటే గెలుస్తారు కాబట్టి దాని గురించి మేము కృత నిశ్చయంతో ఉన్నాం. మా ప్రయత్నం కొనసాగిస్తాము. అదే విధంగా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. బిల్లు పాస్ పెట్టినప్పుడు ఎవరు మా ఫేవర్లు ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా ఉంటారు అని తేలిపోతుంది అనేది నా ఉద్దేశం. సార్, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీలాంటి పెద్దలు ఉన్నాక పిసిసి చీఫ్ పదవి అగ్రవర్ణాల రేవంత్ రెడ్డి గారికి ఇవ్వరు సార్, మీకే ఇచ్చేవాళ్ళు. అండ్ మీరు అన్నారు ఇంకొకటి, నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 28 మంది బీసీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. మీరు ఇక్కడ రాష్ట్రంలో ఎంతమందికి రాష్ట్ర మంత్రి వర్గంలో బీసీలకు ఇచ్చారు సార్? రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడన్నా అడిగారా మీరు? కట్ అయినట్టుంది హనుమంతరావు గారు లైన్. బట్ ఆయన అడుగుతున్నారు. రాణిరుద్రమ గారు మీరు మ్యూట్ అయింది. రాణిరుద్రమ గారు కల్పించింది బీసీ కమిషన్ కు. ఎప్పుడన్నా అడిగారా సార్ హనుమంతరావు గారు? మీ ఎంపీలు క్వశ్చన్ చేయరు, మీ ఎంపీలు అసలు మాట్లాడే సాహసం చేయరు. మీరు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాట్లాడాలంటే ఇక ఇది ఇంతకంటే చిత్రమైనటువంటి విషయం ఇంకేమన్నా ఉంటదా? మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినారు, మేము మద్దతు ఇచ్చినాము. మీరు అడగండి పార్లమెంట్ లో ఎందుకు క్వశ్చన్ చేయరు? అసలు వీళ్ళు క్వశ్చన్ చేస్తే భరత్ గారు, హనుమంతరావు గారు తిరిగిస్తారు. వీళ్ళు కనుక పార్లమెంట్ లో క్వశ్చన్ చేస్తే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి చాలా కాలం పాటు అపాయింట్మెంట్ ఇయ్యలే. మొన్ననే ఈ మధ్య ఏదో మళ్ళా బుజ్జగిస్తే అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నారు. మళ్ళా ఇక ఢిల్లీ గేట్ కూడా వీళ్ళని దొక్కనియ్యారనే సంగతి వీళ్ళకి అదేంది. మొన్న మెస్సీ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ వచ్చారు. అదే చెప్తున్నా నేను. మొన్న చాలా గ్యాప్ తర్వాత మొన్న మధ్య మళ్ళీ ఏదో మధ్యలో వాళ్ళ ఇద్దరి మధ్య అసయోధ్య కుదిరింది. నిజంగానే కాంగ్రెస్ ఎంపీలు గనక పార్లమెంట్ లో ఈ ఇష్యూను గనక లేవనెత్తితే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో అడుగుపెట్టారు, రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇయ్యారు. మీరు రాసి పెట్టుకోండి, ఇది కన్ఫర్మ్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారిని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి పార్లమెంట్ లో. నెక్స్ట్ సెషన్ అన్నాడు కదా ఏఐసిసి మీటింగ్ లో జిత్ని ఆబాది ఉత్తని భాగదారి అన్నాడు రాహుల్ గాంధీ. అరే వాళ్ళ పార్టీ మీటింగ్లలో అంటారన్నా, అసలు ఎక్కడ కావాలో అక్కడ మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అనలేదు ఆ బీజేపీ లీడర్ తెలంగాణలో. అది వాళ్ళకి అవకాశం రాలే కదా. ఉన్న బీసీ బండి సంజయ్ పదవి ఎందుకు కూడా వీకారు? సమాధానం చెప్పమని ముందు. బండి సంజయ్ గారి పదవి ఎందుకు కూడా వీకారమ్మా? బండి సంజయ్ గారు బీసీ ముఖ్యమంత్రి సంగతి దేవుడారు. బండి సంజయ్ పదవి ఎందుకు, వారి పదవి ఎందుకు కూడా వీకారు? వారి నాయకత్వంలో పార్టీ పెరిగింది కదా. నేను మాట్లాడినా చెప్పండి. టీఆర్ఎస్ పార్టీలో